అంతగా రుద్దుకండి అరిగిపోద్ది అన్న. అన్న బంగారుది అన్న అది. బంగారం నా రోజు 100 మంది వస్తూ ఉంటారు. బంగారం అంగడి వాళ్ళం బంగారం చెక్ చేసుకోవాలి కదా. సరే సరే అన్న. ఇదోనా? మంచిదన్న. అన్న గొలుసులు కావాలన్నా. ఎవరికినా? 5 ఏళ్ళ పాప చూపించన్నా. ఇవి చూడన్నా, ఇవి కొద్దిగా బాగున్నట్టున్నాయి. ఇవి ఇవ్వండి అన్న. ఇవి 6,000 పడతాయినా? అన్న నా దగ్గర అంత డబ్బు లేదు, 5,000 ఇస్తాను. 5,000 లేవు కానీ 5,300 ఇన్నా. అర్థం చేసుకున్నాను, 5,000 ఇస్తాను. ఈసారికి ఎప్పుడన్నా మళ్ళీ ఇస్తాలే అన్న. సరేలే. హలో, ఎప్పుడు రా? ఇప్పుడు ఎలా ఉంది? నేను రోడ్డు మీదనే ఉన్నారా? తీసుకోన్నా. త్వరగా వచ్చేయి అన్న. వద్దులేనా, ఏమనుకోవద్దు. డబ్బుతో అర్జెంట్ పని పడింది. ఎంతసేపు బేరమాడి సాగు గిరాకి తగిలింది. ఊరకు చూసిపోవడానికి రావడం ఎందుకు? అసలు ఎలా జరిగిందిరా? కార్ యాక్సిడెంట్ కానీ బాబు, మనోంది ఏం తప్పులేదు. కార్ ఒకటే రాంగ్ రూట్లో వచ్చి గుద్దిండు. సర్లే, నా దగ్గర 5,000 ఉన్నాయి. ముందు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు ఎలా ఉందో ఫోన్ చేయి. సరే బాబు, హాస్పిటల్లో జాయిన్ అయిన వెంటనే నీకు కాల్ చేసి చెప్తా. సరేరా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. సరే బాబు. డాడీ గొలుసు తెస్తాడు, ఇంకా రాలా. అయ్యి డాడీ వచ్చిండ్రు. ఇప్పుడు పాపకి ఏం సమాధానం చెప్పాలా? గొలుసు లేవు డాడీ. నాన్న, అది వేరే అంకుల్కి యాక్సిడెంట్ అయింటే డబ్బులు అంకుల్కి ఇచ్చేసిన నాన్న. గొలుసులు తేలా నాన్న. సర్లే డాడీ, నా గొలుసులు కూర్చుకుంటాయి. గొలుసులు లేకుండా కూడా చూడు, నా కాళ్ళు ఎంత బాగున్నాయో. కనీసం గొలుసులు కూడా చేయాలనేది ఈ చేతగాని తనని క్షమించు నాన్న. ఎందుకు డాడీ ఏడుస్తారు? చిన్న పిల్లల్లాగా. గొలుసులు కావాలంటే నెక్స్ట్ బర్త్డే తీపిస్తులే. నేను అన్నది కూతుర్ని కాదురా, నన్ను అర్థం చేసుకునే మా అమ్మని.